కంటోన్మెంట్ నియోజకవర్గంలో నీళ్ల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో వాటర్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవతో కంటోన్మెంట్ నీటి సమస్య తీర్చడానికి సంబంధిత అధికారులందరితో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు అశోక్ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటోన్మెంట్ కి నీళ్లు ఇచ్చే ప్రక్రియను సీఎం రేవంత్ తీసుకోవడం సంతోషంగా ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము మనము, మీ అందరికీ తెలుసు. సో ప్రాబ్లం ఏముంది అనే దాని మీద మనం డిస్కస్ చేసాము. దాని ప్రకారం మనం క్వాంటిటీ వాటర్ కూడా ఇంక్రీజ్ చేసాం. 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. బట్ ఇంకొక కొంత ఏరియాలో ఒక 3-4 వేల కనెక్షన్స్కి మేము ఆల్టర్నేటివ్ డే ఇవ్వలేకపోతున్నాము అనేది వారు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కాస్త క్రియేట్ చేయండి, అడిషనల్ స్టోరేజ్ కూడా ఇవ్వండి, అందరికీ ఆల్టర్నేటివ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచి వాటర్ వాళ్ళకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళు అడిగిన ప్లేస్ కాకుండా ఆల్టర్నేటివ్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అనేది టెక్నికల్గా ఒకసారి ఎగ్జామిన్ చేసాము. కంటోన్మెంట్ బోర్డుకి గతంలో 5.9 MGD నీళ్ళు వచ్చేది. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నీటి కొరత సమస్య పరిష్కారం గురించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు వాటర్ వర్క్స్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడితే నీటి సరఫరా పెంచాలంటే గతంలో 5.9ని 6.9 MGD చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి. చేసిన తర్వాత ఇక్కడ వారు సప్లై చేసే టైంకి కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ తీసుకునే కెపాసిటీ లేక జాప్యం జరుగుతూ నీళ్ళు ఇచ్చినా కూడా అందలేని పరిస్థితి. మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజలకు నీటి సమస్య, నీటి ఇబ్బందులు ఉంది కాబట్టి ఆ సమస్యని 2025 సంవత్సరమే కాదు, భావి తరాలు కూడా ఈ సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఎండి అశోక్ రెడ్డి గారితో కంటోన్మెంట్ బోర్డులతో మీటింగ్ పెట్టడం ఒక ముఖ్య అజెండా. అందులో భాగంగా